వెల్కమ్ టు జిహెచ్కే తెలుగు న్యూస్ ఛానల్. నేను మీ అడ్వకేట్ కృష్ణ. వారసుల మధ్య ఆస్తుల పంపిణీ వాటా ఎలా ఉంటుందంటే, ఒక కుటుంబ యజమాని తను స్వార్జితమైన ఆస్తి, తను సొంతంగా సంపాదించుకున్న ఆస్తి పంపిణీ చేయాలంటే అతను బ్రతికున్నప్పుడు పంపిణీకి అతని యొక్క ఇష్టం పైనే ఆధారపడి ఉంటుంది వాటా పంచడం. కానీ తన మరణాంతరమే వారసుల మధ్య పంపిణీకి అవకాశం అనేది ఉంటుంది. తను స్వార్జిత ఆస్తిని తను వారసులకు, తన కొడుకులకే కానీ, కూతుర్లకే కానీ, భార్యకే కానీ, తల్లికే కానీ వాటా ఇవ్వవలసిన అవసరం లేదు. తను ఎవరికైనా కూడా ఇచ్చుకోవచ్చును. తనకు గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన, వీలునామా ద్వారా వచ్చినా కూడా అది తన సొంత ఆస్తినే అవుతుంది. ఒకవేళ ఆస్తి తన తదనంతరమే వారసులకు బాగా పంపిణీ జరుగుతుంది. అది ఎలా అంటే, తన భార్యకు ఒక వాటా, తల్లికి ఒక వాటా, కొడుకుంటే కొడుకు ఒక వాటా, కూతురుంటే కూతురుకు ఒక వాటా వస్తుంది. అదేవిధంగా తల్లికి కూడా ఒక వాటా వస్తుంది. కానీ తండ్రికి మాత్రం వాటా అనేది రాదు. తండ్రి ద్వితీయ శ్రేణి వారసుడు అవుతాడు. కాబట్టి ఆస్తి పంపకాలలో తల్లికి, భార్యకి, కొడుకుకి, కూతురికి, నలుగురికి సమానమైన వాటాలు వస్తాయి. హిందూ వారసత్వ చట్టం 1956 అండర్ సెక్షన్ 10 ప్రకారం. అదేవిధంగా 2005లో వచ్చిన చట్టం ప్రకారం కూతుర్లో కూడా సమానమైన వాటా కొడుకుతో పాటు ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద జిహెచ్కే తెలుగు న్యూస్ ఛానల్.